అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? ప్రార్థన అవసరతలు కోరిన ప్రియులారా, మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. కాబట్టి మీ ప్రతి అవసరత ప్రభు తీర్చునుగాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం వింటూ బలపరచబడ్డం ఎంతో ముఖ్యం. ప్రతిరోజు మన సహజ ముఖాన్ని అద్దంలో ఎలా చూసుకుంటామో, మన ఆత్మీయ జీవితాన్ని కూడా వాక్యమును అద్దంలో చూసుకోవాలి. వాక్యము అద్దంతో పోల్చాడు యాకోబు గారు. అలా చూసుకున్నప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నామో మనకు అర్థమవుద్ది అన్నమాట. ఎక్కడైనా మరకలు ఉన్నాయా, ఏదైనా డాగులు ఉన్నాయా, ఆ విషయాలన్నీ మనకు బాగా అర్థమవుతాయి. అప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ సమయంలో రండి, ద్వితీయోపదేశకాండము నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న నేటి వాగ్దానాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును. దేవునికున్న సర్వశక్తి అంటారు. ఆ రోజు అపోస్తలులకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను, లూకా సువార్త 10వ అధ్యాయంలోను, మార్కు సువార్తలోను మనం చూసినప్పుడు, యోహాను సువార్త 11వ అధ్యాయంలోను దేవుని యొక్క సర్వాధికారము, సర్వశక్తిని చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకి దేవుడిచ్చిన అధికారం చూస్తాం. మొదటి వచనం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయం అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు, ఈ సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. దేవుడు అధికారం ఇవ్వడమే కాదు, అంటే ఏదైనా జరిగినప్పటికీ కూడా ఆయన తన బిడ్డలను విడిపిస్తాడు, కాపాడతాడు. లూకాసు వార్తలో రాయబడినట్టుగా పాములను, తేళ్లను ఎత్తిపట్టుకుంటారని. అట్లనే ఇప్పుడు పాముల చేత కరిపించుకోవాలనే ఉద్దేశం కాదు. రండి, 28వ అధ్యాయం అపోస్తల కార్యములు. ఆ భయంకరమైన ఓడ ప్రయాణములో తప్పించుకున్న తర్వాత ఒక ద్వీపంలోకి వెళ్తారు. ఆ ద్వీపంలో పౌలు గారిని ఒక పాము కాటు వేస్తుంది. అప్పుడు అందరూ అనుకున్నారు చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడు, ఏదో తప్పు చేశాడు, చచ్చిపోయాడు. ఊరక అలా ఇదిలిచ్చాడండి. 28వ అధ్యాయం 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జారవేసి ఏ హాని పొందలేదు. అర్థమైందా? వారు అతని శరీరం వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడతా ఉన్నారు. అంటే దేవుడు తన ప్రజలకిచ్చిన శక్తి అమోఘమైంది. పౌలు ఎప్పుడో కావాల్సిన వాడే. అర్థమైంది? ఎప్పుడో బాగా చిత్తగొట్టి, అర్థమవుతుందా, ఏథెన్స్ అనే ప్రాంతంలో బాగా చిత్తగొట్టి ఇక చచ్చిపోయాడని చెప్పేసి ఈడ్చేశారు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన వారు బెత్తాలతో కొట్టి ఇక అయిపోయింది అనుకున్నారు. అర్థమవుతుందా? అపోస్తల కార్యం 14వ అధ్యాయము 19, అంతియోకియ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెళ్ళి అతని ఈడ్చిరి. అంటే చనిపోయాడు. దేవుడు మహాశక్తి, లేకపోతే పౌలు ఎప్పుడో చనిపోయేవాడు. దేవుని శక్తి వల్ల తప్ప ఆయన ఈ భూమి మీద సేవ చేయలేడు. ఎందుకంటే పాముల మధ్య తిరిగాడు. ఆయన అన్నాడు, సింహాల మధ్య, అంటే అలాంటి మనుషులు చీల్చివేసేటువంటి వారి మధ్య
దేవుడు ఇలాంటి వారి మధ్య తిరిగినప్పటికీ కూడా దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డారా, అంటే సమస్తం మీద తన ప్రజలకు దేవుడు అధికారం ఇచ్చాడు అనుట్లో సందేహము లేదు. ఆయన పిల్లవుటకు అధికారమే కాదు, సమస్తమైన వాటి మీద యేసుప్రభువే చేసి తన శిష్యులు చేయలేదంటే తలితాకుమి చిన్నదానాలు లెమ్మని చెప్పిన దేవుడు మరి తబితాను ఎవరు లేపారు? యేసుప్రభు లేపాడా? ఆ చిన్నవాడు అపోస్తల కార్యంలో ఐతూకని యవనస్తుడు కింద పడినప్పుడు యేసుప్రభువా అంటే యేసుప్రభు ఆ సందర్భంలో ఉన్నాడా? అంటే ఆయన భక్తులను వాడుకున్నాడు. ఆయన భక్తులకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. అర్థమైంది. తబితా విషయంలో పేతురు వెళ్ళాడు, ఐతూకు విషయంలో పౌలు వెళ్ళాడు. వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. వారిని తన భక్తుల చేత చనిపోయిన వారి సైతం కూడా, గనురాలి కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషాని దేవుడు వాడుకున్నాడు. ఎలీషా గారిని దేవుడు వాడుకున్నాడు. దాంట్లో సందేహం ఏముంది? ఆయన భక్తులను వాడుకుంటాడు. ఇక్కడ తలంపు ఏంటంటే నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యమైనా చేయగలడు. సర్వరోగమును ఆయన మాట వింటే, ఆయన చెప్పింది చేస్తే, గుర్తుపెట్టుకోండి, భక్తి గల వానికి ఎన్ని ఆశీర్వాదాలు అంటే అన్ని ఆశీర్వాదాలు. మీకు తెలుసో తెలీదో, కోపాన్ని బట్టి కొన్ని వ్యాధులు వస్తాయి, అసూయను బట్టి కొన్ని వ్యాధులు వస్తాయి. అర్థమైందా? అబద్ధాలను బట్టి, మనశ్శాంతి లేకపోవడాన్ని బట్టి కొన్ని వ్యాధులు వస్తాయి. అంటే ఎన్ని పాపపు సంకేతాలు. వీటిని బట్టి మానవునికి కొన్ని వ్యాధులు వస్తాయి. మీకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే అవి ఉండకూడదు. అవి ఉండవు అంటే అర్థం ఏంటి? అవి లేవంటే కొన్ని వ్యాధులకు మనం దూరమైనట్టే, ప్రశాంతంగా ఉంటాం. అందుకే ధనము సమస్త కీడులకు మూలం. చాలామంది పొడుచుకొని చచ్చిపోయారట దాని ద్వారా. కనుక ఏది ఏమైనప్పటికీ భక్తిలో ఉన్నవానికి అది చాలా శక్తి అన్న విషయం నేను చెప్తున్నాను. భక్తి చాలా శక్తి. అర్థమైందా? నమ్మకంగా దేవుని పూజించి ఆరాధించి గణపరిచే వ్యక్తి. బైబిల్లో మీరు చూడండి, అందరి విషయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు దీర్ఘాయుష్మంతులు అవుతూ వచ్చారు. ఏమయ్యారు? దీర్ఘాయుష్మంతులు అవుతూ వచ్చారు. దేవుడు వారికి ఎంత ఆయుష్ ఇచ్చాడో, మధ్యలో చనిపోలేదు వారు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ దీర్ఘాయుష్ ముందే, వారి కాలానికి ముందే చనిపోలేదు వారు. వారికి దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. కనుక మిత్రులారా, సర్వ రోగాలన్నీ కూడా దేవుడు తన కృపచేత మన దరి చేరనివ్వడు. అవి మనం చూసి భయపడతాయి. ఒకవేళ కొంత టైం ఉంటుంది. ఈ అవయవాలు అనగా మనం తీసుకునే తిండి కూడా అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈ కలుషితమైన ఆహారాన్ని తింటున్న మానవునికి, సేవకునికైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి, పరిశుద్ధులకైనా వస్తాయి, బయట ఉన్న అన్ని జనులకైనా రోగాలు సహజం. అయితే దేవుడు తన కృప మన ఎడల కనుపరుస్తూ ఉన్నాడు. తన కృప. ఆదాము 1000 సంవత్సరాలు 960 సంవత్సరాలు బ్రతికితే అబ్రహాం బతికింది ఎన్ని సంవత్సరాలు? 175 సంవత్సరాలు. మరి ఏంటి? ఆయుష్ తగ్గిపోయింది. మానవుని యొక్క పాప యోచనలు బట్టి, పాపాన్ని బట్టి, పాప రోగాన్ని బట్టి ఆయుష్ తగ్గిపోయిందండి. కనుక ఈ తలంపు బాగా అర్థం చేసుకోండి. దేవుడు తన భక్తులకి తన క్షేమాన్ని ఇస్తాడు, తన క్షేమంతో నింపుతాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ఎందుకంటే ఆయన కట్టడలు, ఆజ్ఞలిగిన విధులను అనుసరించి నడుచుకుని ఎడల ఆయన మనకు అప్పగించిన విధులు. చూడండి, మోషే చనిపోయినప్పుడు ముందు ఎంత బలం ఉన్నదో అంతే బలం ఉంది. నిజంగా అద్భుతం కదా అది. ఆ మాట చదవమంటారా? ద్వితీయోపదేశకాండం ఎంత అద్భుతమైన మాట. 34వ అధ్యాయం
34వ అధ్యాయము ఈ మాట చదువుతున్నాను. 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువ తగ్గలేదు. అర్థమైందా? అంటే మంచి బలంతోనే ఉన్నాడు, సత్తువ తగ్గలేదు. అర్థమవుతుందా? అంటే దేవుడు వారికి అంత శక్తిని ఇచ్చాడు, అంత శక్తి. ఎందుకంటే వారు దేవునితో కూడా అలా ఉంటూ వచ్చారు. ఆయన కొండ మీద నుంచి కిందికి వచ్చినప్పుడు ఆయన ముఖ ప్రకాశాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అంత దైవశక్తితో, అంత దేవుని వెలుగుతో ప్రకాశిస్తూ వచ్చారు. సరే, నేను ముందుకు వెళ్తున్నాను ప్రియమైన వాళ్ళరా. అంటే ఈ వ్యాధులన్నీ కూడా, ఎన్ని వ్యాధులు ఏమైనా దేవుని యొక్క కట్టడలను, విధులను ఎప్పుడైతే పాటించమో లేనిపోని వ్యాధులు కూడా వస్తాయి. అంటించుకునే వ్యాధులు ఉన్నాయి, అంటుకునే వ్యాధులు ఉన్నాయి. 2 రకాలు. అంటుకునే వ్యాధులు, అంటించుకునే వ్యాధులు. కొందరు అంటించుకున్నారు. అర్థమవుతుందా? దేవునికి విరోధంగా దేవుడేమి బుద్ధిపూర్వకంగా ఎవరికి బాధ కలిగించడండి, గుర్తుపెట్టుకోండి. బుద్ధిపూర్వకంగా ఎవరికి దేవుడు బాధ కలిగించడు. ఈ మాటలకి మనం అర్థం చేసుకోగలిగితే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడింది. ఏమైంది? కుష్టు రాలేదా? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఒక దైవజనునికి, నమ్మకమైన వానికి విరోధంగా మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, కుష్టు. అప్పుడు భయపడిపోయారు. ఇక అర్థమవుతుందా? అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడాను. ఏముందిలే, మా తమ్ముడే కదా, మా అన్నే కదా, మావోడే కదా. ఇప్పుడంతా తేలికైపోయింది అనమాట. భక్తి అంటే తేలికైపోయింది. మావోడే కదా, ఏమవుద్దు చూసుకుందాం. ఏమైపోయా తెలుసా? కుష్టు. ఎలీషాకు అబద్ధం చెప్పాడు గేహాజీ. అతని మనసంతా కూడా నయమాన్ తెచ్చిన వస్తువు ఆ యొక్క బట్టల మీదనే ఉంది. ఈరోజు కూడా మన మనసంతా కూడా లోక సంబంధమైన వాటి మీదనే. సత్యం మాట్లాడట్లేదు, అన్ని అబద్ధాలే. నా యజమానికి మనసు లేకపోయాను. అబ్బో, యజమానునికి మనసు లేదని నీకెందుకుంది? కాబట్టి ఈరోజంతా కూడా మనసు లోక సంబంధమైన వాటి మీదకి పరిగెత్తున్నాయి. అధికారాలు, ధనము. ఆ రోజు అపోస్తల పాదాల దగ్గర ధనం ఉంటే ఈరోజు తల మీదకి వచ్చింది. అందుకే ఈ సమస్యలన్నీ కూడా. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఏమైంది? నయమాను ఏ కుష్టి అయితే పోగొట్టుకున్నాడో, అర్థమైందా? సిరియా దేశ సైన్యాధిపతి నయమాను అక్కడ పోలేదు. ఒక చిన్నది చెప్పిందండి, నా యజమానుని దగ్గరికి నేను వెళితే, నా యజమానుడు ఆడ చూడండి ఎంత బాగుంటుందో. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నా. ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్తే, అర్థమైందా? నా యజమానుడు అనగా నయమాను అంటే ఆయన ఎన్నో దక్కలు తిరిగాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఏం ప్రయోజనం లేదు. కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, కుష్ఠుతో బాధపడుతున్నాడు. అతని దేహము పసిపిల్ల దేహం వల్ల మారిపోయింది. ఆ చిన్నది ఎప్పుడైతే చెప్పిందో వెళ్ళాడు, పసిపిల్ల దేహం వల్ల మారింది. ఏ కుష్టు నయమాను పోగొట్టుకున్నాడు? ఆ కుష్టు గేహాజీకు దేవుని మందిరంలో ఉండి, సేవకునితో ఉండి, ఇంత బతికి ఇంటినకు చచ్చినట్టుంది ఇది. అంటే మందిరంలోనే ఉంటాం, మార్పు ఉండదు. ఆ తప్పిన కుమారుడే మేలు ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడి కంటే. అర్థమైందా? అంటే మందిరంలోనే ఉంటాం, అంత ఫలింపు ఉండదు, అంత ఉద్యోగం ఉండదు, అంత సమర్పణ ఉండదు. ఏముంది అంటే అంత ప్రయాసం ఉండదు. సీమోనింటికి వెళ్ళాడు యేసుప్రభు. ఆ పాపాత్మరాలు స్త్రీయే మేలు. ఇంటికి పిలిచాడు, కానీ కాసంత మంచినీళ్ళు ఇవ్వలేదు, కాళ్ళు కడుక్కోవడం మంచిని కాసంత ఏమి లేదు. కొత్త మాటలే తప్ప ఏమి లేవు. ఆమె వచ్చింది, అత్తరబుట్టి పగలగొట్టింది, పాదాలు పూసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఎంత అద్భుతం! అతను ఏం చేయలేదు, కానీ ఎందుకు వ్యర్థం చేస్తున్నావి అంటున్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుని ఎలా కనపరచాలో తెలియని నేటి క్రైస్తవ సమాజం. అర్థమైంది? మాటలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు అతి తెలివి ఎక్కువైపోయింది, కుయుక్తి ఎక్కువైపోయింది.
అర్థమైందా? రుచిగా మాట్లాడడం ఎక్కువైపోయింది. అందుకే దైవికమైన జ్ఞానం లోపలికి రావట్లేదు. మాకు తెలిసిపోవయ్యా అని చెప్తారు. ఈ వాక్యం మాకు తెలుసులేవయ్యా, నువ్వు చెప్పాలనా అంటే ఆత్మ జ్ఞానం ఉంది ఒకటి, అక్షర జ్ఞానం కాదు. అక్షర జ్ఞానం చంపేస్తుంది, ఆత్మ జ్ఞానమే జీవింపజేసేది. నీకు ఏ సమయంలో ఏ మాటలు కావాలో దేవుడు చెప్తాడు. అది ఆత్మ జ్ఞానం. శరీర జ్ఞానం, అక్షర జ్ఞానం ఒకటే చెప్పడమే, నాకంటే జ్ఞానవంతులు లేడని చెప్పడమే, అది కాదు. ఇక్కడ నేను ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నయమాను పోగొట్టుకున్న కుష్టు గేహాజీకి వచ్చింది రాంగ్ రూట్లో వెళ్ళడం ద్వారా. చివరిగా ఉజ్జియా దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియా తాను చేయకుని పనికి విరోధంగా వెళ్ళాడు. నేను కూడా చేస్తాను, నేను చేస్తే తప్పేంటి అన్నట్టు. ఒకవేళ నువ్వు రాజు కావచ్చు, కానీ అంత గర్వించాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళదే. రాజు పని రాజుదే, యాజకుల పని యాజకులదే. ధూపం వేసే పని నీది కాదు. కాబట్టి మిత్రులారా, జాగ్రత్త పడదాం. ఆయన కూడా కుష్టు తెచ్చుకున్నాడు. సర్వరోగాలు దేవుని దగ్గరికి వచ్చి పోగొట్టుకోవాల్సిన వాళ్ళు దేవునిలో ఉండి, దేవుని దగ్గర ఉండి ఈ రోగాలన్నీ తెచ్చుకున్నది వీళ్ళే. విచారకరం కదా. ఎక్కువ రోగాలు ఎవరికి వస్తాయంటే మందిరాల్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. ఎందుకు? అందుకే మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. ఎందుకని? అయోగ్యంగా ప్రభు వల్ల చేయేస్తారు. చాలామందిని ఎదిరిస్తున్నారు. స్పష్టంగా పౌలు గారు చెప్పారు. ఈరోజు చాలామంది రోగులు కావడానికి కారణం అయోగ్యంగా ప్రభు పాత్రలోనిది త్రాగి తిని, అర్థమైందా? పొట్టపగిలు కానీ తెచ్చాడు. ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాళ్ళు ప్రవేశించింది. దిక్కు తెలియలేదు, చచ్చాడు. జాగ్రత్త పడదాం. మన ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఆయన నీ యొద్ద నుండి సర్వరోగములను, యోబు దేహం పగిలిపోయింది, పురుగులు పడ్డాయి, బాగైపోయాడు. నయమాను బాగైపోయాడు. ఇంకా బైబిల్లో ఎంతోమంది వారు స్వస్థపరచబడ్డారు దేవుని కృపచేత. మనం కూడా జాగ్రత్త పడదాం, ప్రభువుతో ఉందాం, ప్రభువులో నడుద్దాం. ఈ లోక సంబంధమైన వ్యాధులు అంటించుకోకుండా ప్రభు సన్నిధిలో ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ మాట కొరకు స్తుతిస్తూ మేము కూడా జాగ్రత్తగా భయభక్తులు కలిగి నిన్ను వెంబడించుటకు సాయం చేయమని, మా ప్రియులను కూడా దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. అన్నయ్య మా కొరకు ప్రార్థించనని కోరిన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.